పల్లవి, ఇప్పటి వరకు నేను కలగన్నానా? అయినా జరిగేది ఇదే కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇదిగో జ్యూస్ తాగు. ఓ, ఇప్పుడు జరగబోయేది ముందే కలగానన్నమాట. తాగు పల్లవి. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్. మీ అమ్మగారు 100% సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఆపరేషన్ సక్సెస్ అవడం ఏంటి? మీనాక్షి సేఫ్ గా ఉండడం ఏంటి? పల్లవి, మీనాక్షికి నేను రక్తమిచ్చి బతికించాం. నీలో కూడా మంచితనం ఉందని నిరూపించాం. చాలా థ్యాంక్స్ పల్లవి. నువ్వు వస్తావా రావా అని అందరం కంగారు పడ్డాం. వచ్చి బ్లడ్ డొనేట్ చేసి అత్తయ్య ప్రాణాలు కాపాడాం. థ్యాంక్ యూ పల్లవి. పల్లవి సిస్టర్ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మీరందరూ తనని అపార్థం చేసుకున్నారా? తను ఎంత మంచిదో ఇప్పటికైనా మీకు అర్థమైందా? పల్లవి, నువ్వు చేసిన ఈ హెల్ప్ గురించి నిన్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది పల్లవి. నువ్వు వస్తావని గాని బ్లడ్ ఇస్తావని గాని నేను అస్సలు ఊహించలేదు పల్లవి. నువ్వింత మంచిదానివని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ పల్లవి. లవ్ యూ, లవ్ యూ పల్లవి. ఇంత మంచి మనసుతో అత్తయ్యని కాపాడిన దానివి నువ్వు పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటే మీనాక్షి అత్తయ్యకి శిక్ష పడకుండా ఉంటుంది కదా. అత్తయ్య ప్రాణాలని కాపాడిన దానివి అత్తయ్యకి శిక్ష పడకుండా చేయొచ్చు కదా పల్లవి. అవును పల్లవి, నువ్వు ఈ కేసు వాపస్ తీసుకుంటే బాగుంటుంది. కేసు వాపస్ తీసుకుంటే మీనాక్షి అత్తయ్యకి మరో జీవితాన్ని ఇచ్చిందని అవుతావు. అప్పటిక ఎలాంటి సమస్యలు ఉండవు పల్లవి. అమ్మా, కేసు వాపస్ తీసుకోమ్మా. ఏంటి తీసుకునేది? మా మామ్ చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ, ఇంతమంది చెప్పిన అర్థం చేసుకోవేంటి? నువ్వు వచ్చి బ్లడ్ ఇవ్వగానే నీ మనసు మారింది, మంచిగా ఆలోచిస్తున్నావు అనుకున్నాను. నీ బుద్ధి ఇంకా మారలేదన్నమాట. మీ అమ్మ చావుకి వదిన గాని మీనాక్షి అత్తయ్య గాని కారణం కాదు. మీ అమ్మే తనకి తానుగా తూలి పడిపోయింది. అర్థం చేసుకోవేంటి? ఆపుతావు ఇంకా? మా మామ్ తూలి పడిపోవడానికి మా మామ్ తాగుబోతనుకున్నావా? నడకరాని చంటిపిల్ల అనుకుంటున్నావా? మా మామ్ తూలి పడిపోలేదు, తోసేస్తేనే పడిపోయింది. మా మామ్ని చంపాలన్న ఉద్దేశంతోనే తోసేశారు. అందుకే మా మామ్ని చంపిన వాళ్ళని వదలను. అలా కాదు పల్లె. నా నిర్ణయం దేవుడే దిగొచ్చి చెప్పినా మారదు. పల్లె పల్లవి వినిపించుకోవడం లేదు. సాక్ష్యం చెప్తానన్న వాళ్ళు భయపడి ఎక్కడికో వెళ్ళిపోయారు. మీనాక్షిని ఎలా విడిపించుకోవాలో ఏంటో. ఆ సాక్షులు ఎక్కడున్నారో నేను తెలుసుకుంటాను మావయ్య. వాళ్ళెక్కడున్నా పట్టుకొని కోర్టుకు తీసుకొస్తాం. వాళ్ళ చేత సాక్ష్యం చెప్పిస్తాం. రాజేశ్వర అత్తయ్య చనిపోవడానికి మీనాక్షి అత్తయ్య కారణం కాదని నిరూపిస్తాం. మీరేం టెన్షన్ పడకండి మావయ్య. మీనాక్షి
మీనాక్షి బతకూడదే? ఎలా బతికింది? పల్లవి, మా అమ్మ సర్జరీ ఎలా సక్సెస్ అయింది అనుకుంటూ టెన్షన్ పడిపోతున్నావా? నువ్వు హాస్పిటల్కి వచ్చింది బ్లడ్ ఇచ్చి మా అమ్మని బతికించడానికి కాదు, నీ పగ తీర్చుకోవడానికి అని, మా అమ్మని చంపడానికి అని నాకు అర్థమైంది. హే, నోటుకొచ్చినట్టు వాగుతున్నావేంటి? నా బ్లడ్ ఇచ్చి మీ అమ్మని కాపాడినందుకు మీ వాళ్ళందరూ నన్ను పొగుడుతూ ఉంటే నువ్వు రివర్స్ లో నా మీద నిందలు వేస్తున్నావా? నాటకాలాడుతున్నావా? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏమైందమ్మా? ఎందుకు కొట్టావు? ఏం లేదు, తను నా చెల్లెలు. తప్పుల మీద తప్పులు చేస్తుంటే బుద్ధి చెప్తున్నాను. అలాగా? ఏమా అక్క నీ మీద అంత ప్రేమ చూపిస్తుంటే మాట వినకుండా ఏంటి? అక్క చెప్పినట్టు విను. నువ్వు దారిలో పెట్టమ్మా, లేకపోతే 4 పీకు. నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపించాలనుకున్నావు. మా అమ్మ నన్ను కాపాడడం కోసం చెయ్యని నేరాన్ని తన మీద వేసుకుని జైలుకు వెళ్ళింది. మా అమ్మ కారణంగా నేను జైలుకు వెళ్ళలేదన్న కక్షతో పగతో రగిలిపోతున్నావు కదా? మా అమ్మ వయసులో పెద్ద ఆవిడ అన్న జాలి, దయ, కనికరం, మానవత్వం ఏమీ లేకుండా మా అమ్మకి శిక్ష పడి జైల్లో మగ్గిపోవడం కోసం సాక్షుల్ని కోర్టుకు రాకుండా చేశావు. మా అమ్మకి శిక్ష పడాలని కోరుకున్న దానివి మా అమ్మ కోసం రక్తం ఇవ్వడానికి వచ్చావంటే నేను నిన్నెలా నమ్ముతాననుకున్నావు? అందుకే నువ్వు బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళగానే నీకు తెలియకుండా నీ మీద ఒక కన్నేసే ఉంచాను. నువ్వేం చేసావో మొత్తం చూశాను. ఆ తర్వాత నువ్వు వాష్రూమ్కి వెళ్ళావు. అది జరిగింది. నువ్వు రక్తం మార్చేసినందుకు మా అమ్మ చచ్చిపోతుందనుకుని చాలా గొప్పగా ఫీల్ అయిపోయావు. నువ్వు అనుకున్నది జరగలేదని ఇప్పుడు హైరాణ పడిపోతున్నావు. నేను మా అమ్మని కాపాడుకోవడం కాదు, మా అమ్మని ద్వేషించే నీ రక్తం ఇప్పుడు మా అమ్మ రక్తంలో కలిసిపోయింది. నువ్వు ఎంత ద్వేషించినా కూడా మా అమ్మ రక్తంలో కలిసిన నీ రక్తమే నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను రక్షిస్తుంది, అమ్మలాగా నిన్ను ఆదరిస్తుంది. ఆ విషయం నీకు అర్థమయ్యే ఒక రోజు వస్తుంది. అమ్మా, పల్లవి బయటికెళ్ళింది. ఇంకాసేపట్లో రావచ్చు. అయినా నువ్వు పల్లవిని తీసుకెళ్ళడానికి వచ్చావు గాని పల్లవి నీతో మన ఇంటికి రాదమ్మా. 11 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆడపిల్ల పుట్టింట్లో ఉండకూడదమ్మా. తప్పకుండా అత్తవారింటికి రావాల్సింది ప్రణతి. నువ్వన్నది నిజమేనమ్మా, కాని పల్లవి వదిన ఎవరి మాట వినే మనిషి కాదు. పల్లవి వదిన నీతో వచ్చినా రాకపోయినా భరత్ వచ్చాక నన్ను మా అత్తారింటికి తీసుకెళ్ళమని భరత్తో చెప్పమ్మా. నాకిక్కడుండడం చాలా ఇబ్బందిగా ఉంది. నా మాట వింటాడని నమ్మకం లేదమ్మా. చెప్పి చూస్తాను. ఇంక పల్లవి రావడమే లేటు.
ఏంటమ్మమ్మా నువ్వు వెళ్ళిపోతున్నావా? నేను వెళ్ళడం కాదు, నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు. నీతో నేను రావడం ఏంటి? అసలు నేనొచ్చిందే నిన్ను తీసుకెళ్ళడానికి పల్లవి. నన్ను తీసుకువెళ్ళడానికి రావడం ఏంటి? నేనొస్తానని మీకు చెప్పలేదే. నీ అమ్మగారికి 11 రోజుల కార్యక్రమం అయిపోయింది. కార్యం చేసిన రోజు ఈ ఇంటి బిడ్డ సంధ్యవేళ దీపం చూడకముందే మెట్టినింట్లో